రేపటి నుండి జూన్ 15 అమావాస్య వరకు 10,000% తులారాశి వారికి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు. అసలు రేపటి నుండి జూన్ 15 అమావాస్య వరకు 10,000% తులారాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. రేపటి నుండి జూన్ 15 అమావాస్య వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని విశ్లేషమైన పరిణామాలను గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. ఈ కాలం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు అయితే తీసుకురావచ్చు అని అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల ఎన్నో మార్పులు అయితే సంభవించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారు చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న సందేహాలు, ఆందోళన, ఎదురుచూపులు ఇప్పుడు కొంతవరకు ముగిసే సమయం అయితే దగ్గర పడబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి పురుషుడు లేక స్త్రీ కూడా కావచ్చు. అయితే ఆ వ్యక్తి రాకతో మీ ఆలోచన విధానం, నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలు పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఎదుర్కొన్న సమస్యలకు ఒక పరిష్కారం అయితే కనిపించవచ్చు. మీకు అవసరమైన సమయంలో సహాయం చేసిన వ్యక్తి రూపంలో అదృష్టం మీ ముందుకు అయితే రావచ్చు. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేక చాలా కాలంగా బంధువు కావచ్చు. అమావాస్య సమీపం అయ్యే కొద్దీ మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో కొత్త మార్పు అయితే మొదలవుతుందని కూడా చెప్పుకోవాలి. మీకు ఒక కొత్త అవకాశం దొరకవచ్చు. ఆ అవకాశం గురించి దొరికాక సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితం అయితే పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు కలిసే ప్రతి వ్యక్తి చెప్పే కొన్ని మాటలు మీ జీవిత దిశనే అయితే మార్చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైనా మీతో మాట్లాడాలని వస్తే వారి మాటలను శ్రద్ధగా అయితే వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి ముందుకు వెళ్తే మీకు లాభం అయితే చేకూరుతుంది. మరికొందరు తులారాశి వారికి గతంలో దూరమైన వ్యక్తులు మరలా జీవితంలోకి రావచ్చు. వారు రాకతో పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు రావచ్చు. అయితే ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా అయితే అంచనా వేసి ముందుకు సాగితే చాలా మంచిదని కూడా చెప్పుకోవాలి. జూన్ 15 అమావాస్య వరకు మీకు దైవానుగ్రహం కూడా బలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక కొత్త ఉపశమనం కూడా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ చివరికి విజయం వైపు అయితే ఉంటుందని అయితే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఆర్థికంగా నిలకడగా అవ్వడానికి కూడా కొంతవరకు మంచి అవకాశాలు అయితే మీకు లభించబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలంలో ఒక ముఖ్యమైన సమాచారం మీ చెవిన పడవచ్చు. అది కుటుంబానికి సంబంధించినది, ఉద్యోగం లేదా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినదే ఉండవచ్చు. అయితే ఆ సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితం అయితే పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారు మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాకపోవచ్చు. అయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త ద్వారాలు కనిపించవచ్చు. ఎన్నో రోజులుగా ముగిసిపోయిన అవకాశ తలుపులు కూడా తెరుచుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ కాలంలో ప్రతి పరిచయాన్ని గౌరవంగా అయితే స్వీకరించండి. చివరిగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు గుర్తించగలగడం కూడా ఒక గొప్ప వరం. కాబట్టి అమావాస్య వరకు ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో మంచి మార్పు చోటు చేసుకునే సూచనలు అయితే బలంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు రేపటి నుంచి అమావాస్య వరకు గ్రహస్థితులు మీ జీవితంలో కొన్ని అనుకూలమైన పరిణామాలకు కారణమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కలవబోయే ఒక వ్యక్తి మీ జీవిత ఆలోచనలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక దారిలో ఆలోచిస్తే ఆ వ్యక్తి రాకతో మరొక దారిలోకి మీకు కనిపించవచ్చు. చాలామంది తులారాశి వారు గత కొంతకాలంగా
మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండవచ్చు. మీరు చేసే కష్టానికి సరైన ఫలితం రాక నిరాశకు గురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఫలితం నెమ్మదిగా అయితే మారడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలోకి అడుగుపెట్టే ఆ వ్యక్తి మీలో కొత్త అవకాశానికి ఆత్మవిశ్వాసాన్ని అయితే నింపే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగ సమాచారం, వ్యాపార అవకాశం లేదా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. మొదట చిన్నగా అవకాశంగా అనిపించిన భవిష్యత్తులో అది గొప్ప విజయానికి అయితే పునాది కావచ్చు. కుటుంబ విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించబోతున్నాయి. చాలా రోజులుగా మాట్లాడిన బంధువు మరలా మీతో సంప్రదింపులు జరపవచ్చు. అయితే ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త మీ ఇంటిలో ఆనందాన్ని నింపవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీరు కలవబోయే ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకంగా అయితే పాత్ర పోషించబోతున్నాడని కూడా చెప్పాలి. వారి సలహా వల్ల మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ స్థాయినే పూర్తిగా మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఈ కాలంలో కలిసే ప్రతి కొత్త వ్యక్తిని తక్కువ అంచనా అయితే వేయకండి. అమావాస్య సమీపంలో రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి పాత అప్పులు సమస్యలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని శుభ పరిణామాలు అయితే జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే భావోద్వేగంగా కంటే ఆలోచించుకుంటూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఒక రహస్యం తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా మీకు తెలియకుండా జరిగిన ఒక విషయం అయితే బయటపడవచ్చు. ఆ విషయం మొదట ఆశ్చర్యానికి గురి చేసిన చివరికి అది మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తులారాశి వారు అమావాస్య వరకు ప్రతిరోజు మీ జీవితంలో ఒక కొత్త సందేశాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు గమనిస్తే చిన్న చిన్న సంఘటనలే భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని సానుకూలంగా అయితే స్వీకరించండి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు నడిచి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో మార్పు మెల్లగా అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారు ఈ కాలంలో సాధారణమైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు కదలడం అయితే ప్రారంభమవుతాయి. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించిన జరగని పనులు అకస్మాత్తుగా సానుకూలమైన దిశలో అయితే సాగుతున్నట్లుగా కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం మీ జీవితంలో ప్రవేశించిన ఆ వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మొదట మీకు సాధారణంగా కనిపించిన కానీ ఆ వ్యక్తి పాత్ర అయితే మీ జీవితంలో చాలా వరకు కూడా అద్భుతంగా అయితే మార్చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న మాట, ఒక చిన్న సలహా లేదా చూపించే ఒక అవకాశం మీ జీవిత గమ్యాన్నే మార్చేయగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ రోజుల్లో కొత్త పరిచయాలను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రేపటి నుండి జూన్ 15 అమావాస్య వరకు 10,000% తులారాశి వారి జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.